ఈ వ్రతాన్ని సాక్షాత్తు జగన్మాతచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతం. ఈ వ్రత కథ విన్నవారు ఎంతో అదృష్టవంతులు. మీరు ఎంతో అదృష్టం చేసుకుని ఉంటేనే తప్ప ఇలాంటి ఒక వ్రతం ఉన్నది అని కూడా మీకు తెలియపరచదు అమ్మ. ఎవరైతే ఈ వ్రతం వింటున్న వారికి అమ్మ యొక్క అనుగ్రహం ఉన్నందువలన ఇది మీ చెవిని పడింది. శ్రీ శుభదుర్గ వ్రత కథను ఎవరైతే వింటారో లేక ఇంట్లో ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఏది కావాలంటే అది శీఘ్రంగా సిద్ధిస్తుంది. సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహమైన స్త్రీమూర్తులకు దీర్ఘ సుమంగళి మణులుగా ఉంటారు. అబ్బా, ఒక్కటేమిటి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయంటే ఆశ్చర్యమే. వారిల్లు ఎల్లప్పుడూ ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటుంది. దేనికి ఎటువంటి లోటు ఉండదు. సత్యనారాయణ స్వామి వ్రతంలో ఏ విధంగా అయితే 5 కథలు ఉంటాయో అలాగే ఈ వ్రతంలో కూడా 5 కథలు ఉంటాయి. ఈ వ్రతాన్ని చెయ్యలేని వారు కనీసం ఈ వ్రత కథలను విన్నా సరే మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరతాయి. ఈ వ్రతంలో 5 కథలలో నేను ఈరోజు 4వ కథని చెబుతున్నాను. శ్రద్ధగా మనసు పెట్టి వినండి. ఈ వ్రతం గురించి తెలిసిన వారు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియపరచటం మర్చిపోవద్దు. ఎవరైనా మొదటి 3 కథలు వినని వారు మన ఛానల్లో ఉంటాయి, చూడండి. లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇక శ్రీ శుభదుర్గ వ్రత కథ 4వ అధ్యాయం అన్నపూర్ణమ్మ కథ. పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు అనేక శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ఆ ఊరిలోని వేద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అతని భార్య అన్నపూర్ణమ్మ ఎంతో గుణవంతురాలు. కృష్ణశర్మకు 2 కుమారులు. ఆ 2 ఆ వేద పాఠశాలలోనే చదువుకుంటూ ఉండేవారు. కృష్ణశర్మ భార్య అన్నపూర్ణమ్మ పేరుకు తగ్గట్టుగా ఇంటికి వచ్చిన వారందరినీ ఎంతో ఆదరించేది. ఏ సమయంలో వచ్చిన అతిథినైనా భోజనం పెట్టకుండా పంపేది కాదు. భార్యాభర్తలిద్దరికీ దయాగుణం ఉండటం చేత ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలకు లోటుండేది కాదు. ఏదైనా సలహాల నిమిత్తం కృష్ణశర్మ వద్దకు వచ్చిన వారికి కూడా అన్నపూర్ణమ్మ భోజనం పెట్టి పంపేది. రోజులెలా గడుస్తుండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకి కుడికాలు చాలా నొప్పి వేసింది. అడుగు తీసి అడుగు వేయటం చాలా కష్టంగా అనిపించింది. ఊరిలోని వైద్యునికి చూపిస్తే కొన్ని మందులు ఇచ్చాడు. 2 మాసాలు వాడినా అంత ప్రయోజనం లేకపోయింది. అన్నపూర్ణమ్మకు రోజు చీకటితోనే నిద్రలేచి బావిలో నీళ్లు తోడుకుని చన్నీటి స్నానం చేసే అలవాటు ఉంది. మడితోనే వంట వండి ప్రతిరోజు దుర్గామాతకు పూజ చేసి నైవేద్యం కూడా పెట్టేది. ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేసేది. ఈ కాలు నొప్పి రావటంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరట్లో బావి దగ్గరికి వెళ్ళటం చాలా కష్టంగా ఉంది. ఏదో అలాగే నెట్టుకు వస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ చీకటిలో కాలు ఏదో రాయి మీద పడి తూలి కింద పడింది. అక్కడితో కాలు చాలా నొప్పి చేసింది. వైద్యుడు వచ్చి చూసి 2 నెలలు మంచం మీదనే ఉండాలన్నాడు. అన్నపూర్ణమ్మకు ఏమాత్రం పాలుపోలేదు. ఇలా మంచం మీద పడితే ఇంట్లో పనిచేసేది ఎవరు? భర్తకు, కుమారులకు వారి వారి పనులతోనే సరిపోతుంది కదా. జగన్మాతకు ఉదయాన్నే నైవేద్యం ఎవరు పెడతారా అని ఎంతో బాధపడింది. భర్త ఆమెను ఊరడించి తాను మడికట్టుకుని నైవేద్యం పెడతానని అన్నాడు. కృష్ణశర్మ భార్య బాధ చూడలేక అలా అన్నాడే కానీ వంట చేయటం తన వల్ల కాలేదు. పనులన్నీ చేసుకుని వేద పాఠశాలకు వెళ్ళేటప్పటికీ చాలా ఆలస్యం అయ్యేది. భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ జగన్మాతను తన బాధ నుంచి త్వరగా బయటపడేయమని వేడుకుంది. ఒకనాడు ఉదయం భర్త, పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక 10 సంవత్సరాల వయసు గల పిల్ల వీరింటికి వచ్చింది. అన్నపూర్ణమ్మ ఆమెను ఎవరమ్మా నీవు, ఎందుకు వచ్చావు అని అడిగింది. అప్పుడు ఆ బాలిక
అన్నపూర్ణమ్మతో, అమ్మా, నేను పక్క ఊరిలో ఉంటాను. నా తల్లిదండ్రులు నన్ను ఒంటరిదాన్ని చేసి ఎటో దూరదేశాలకు వెళ్ళిపోయారు. నాకెవరు దిక్కులేరు. మీరు కాస్త ఆశ్రమిస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంటనే ఉంటాను అని అన్నది. అన్నపూర్ణమ్మకు ఆ పిల్లని చూసి జాలి కలిగింది. ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్న ఆ పిల్లని ఇక్కడే ఉండవచ్చునని చెప్పింది. భర్త కూడా ఏమీ అభ్యంతరం పెట్టలేదు. ఆ బాలిక ప్రతిరోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా తలంటు పోసుకుని వంట చేసేది. అమ్మవారికి నైవేద్యం పెట్టేది. అందరూ నిద్ర లేచేటప్పటికే వంట పూర్తిగా చేసి సిద్ధంగా ఉంచేది. అంతేకాదు, అన్నపూర్ణమ్మకు ఏది కావలసిన క్షణంలో తెచ్చి ఇచ్చేది. కాలుకు రోజూ మందు రాసేది. వేళ్లకు మంచం వద్దకు భోజనాన్ని తెచ్చి ఇచ్చేది. అన్నపూర్ణమ్మ ఆ బాలికని చూసి ఎంతో మురిసిపోయింది. నెల రోజుల్లోనే అన్నపూర్ణమ్మ ఎంతో కోలుకుంది. నెమ్మదిగా మంచం దిగి పనులు చేసుకొనటం మొదలుపెట్టింది. ఆ బాలిక వచ్చిన వేళ విశేషం వల్లనే ఇదంతా జరిగిందని తలించింది. ఆ రోజు రాత్రి భర్తతో, ఈ బాలికను ఎప్పటికీ మన వద్దే ఉంచుకుని ఆమెకు మనమే పెళ్లి చేద్దాం అని అన్నది. భర్త అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. అన్నపూర్ణమ్మ సంతోషంగా నిద్రపోయింది. నిద్రలో ఆమెకు ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో ఒక దేవత ప్రత్యక్షమై ఇలా అన్నది, అన్నపూర్ణమ్మ, నేను శుభదుర్గను. ఎల్లప్పుడూ నన్ను కొలిచేవారిని నిత్యం రక్షిస్తూ ఉంటాను. నీవంటే నాకెంతో అభిమానం. అందుకే నేను బాలిక రూపంలో మీ ఇంటికి వచ్చాను. నీవు పూర్తిగా కోలుకున్నావు కదా. ఇక నేను రేపు ఉదయం నుంచి మీకు కనపడను. మీ ఇద్దరు దంపతులు యొక్క సౌశీల్యం నన్నెంతో ఆనందింపచేసింది. మీ కుటుంబం కలకాలం సుఖంగా ఉంటారని చెప్పి మాయమయ్యింది. మరునాడు నిద్రలేవగానే కలలో చెప్పినట్లుగానే ఆ బాలిక కనపడలేదు. అన్నపూర్ణమ్మ ఎంతో ఆశ్చర్యపోయింది. ఓ జగన్మాత, నీ చేతనే సేవ చేయించుకున్నానా తల్లి? నీ ముఖవర్చస్సు చూసైనా నిన్ను గుర్తుపట్టలేకపోయానే. ఎంతటి మూర్ఖురాలిని! సృష్టి మొత్తం నీ సేవకై పరితపిస్తుంటే నీవు వచ్చి నాకు సేవ చేశావా తల్లి? ఆహా, నా భాగ్యం ఏమని చెప్పెదను అని ఆ తల్లిని ఎన్నో విధాలా స్తుతించింది. అటు తర్వాత కృష్ణశర్మ కుటుంబం అంతా నిత్యం శ్రీ శుభదుర్గాదేవిని కొలుస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. చతుర్థాధ్యాయం సమాప్తం. యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. నమస్తస్మై 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 నమో నమః.